ఒక గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు తోటలు చెట్లు చాలా ఇష్టం. ఓ రోజు పాఠశాలలో గురువుగారు ప్రతి పిల్లాడికి ఒక చిన్న విత్తనం ఇచ్చి, దీన్ని ఇంటికి తీసుకెళ్లి నాటి ఎలా పెరుగుతుందో చూసి చెప్పండి అని చెప్పారు. కొంతమంది పిల్లలు ఆ విత్తనాన్ని పట్టించుకోలేదు. ఇంత చిన్న విత్తనం ఏమి చేస్తుంది అని అనుకున్నారు. కానీ సీత మాత్రం చాలా జాగ్రత్తగా తన ఇంటి వెనక భాగంలో ఆ విత్తనాన్ని నాటింది. ప్రతిరోజు దానికి నీళ్లు పోసింది, మట్టిని సరిచేసింది, ప్రేమగా చూసుకుంది. కొన్ని రోజులకు చిన్న మొక్క వచ్చింది. నెలలు గడిచే కొద్దీ ఆ మొక్క పెద్ద చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు నీడలో గ్రామంలోని పిల్లలు ఆడుకునేవాళ్లు. పక్షులు వచ్చి గూళ్లు కట్టాయి. ప్రయాణికులు కూడా ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు గురువుగారు గ్రామానికి వచ్చి ఆ పెద్ద చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు సీత చెప్పింది, గురువుగారు, మీరిచ్చిన చిన్న విత్తనమే ఈరోజు ఈ చెట్టు. చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారినట్టే మనం మంచి మనసుతో చేసే చిన్న మంచి పని అయినా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని వేమన తన పద్యంలో ఇలా చెప్పారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనాలు ఎంతో చిన్నవి అయినా ఎంతో పెద్ద చెట్టుగా విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంత గొప్ప వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమన్నది దీని భావం.